అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు మిర్యాల నాగరమాదేవి. నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను. మనం విజ్ఞాన భైరవ తంత్ర 2వ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను చాలా ఎపిసోడ్లుగా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుని ఈరోజు మరికొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత ఎపిసోడ్లో మనం ఒక సూత్రాన్ని మనం తెలుసుకున్నాం. అంటే 5 ఇంద్రియాలు హృదయంలోకి కేంద్రీకృతమవ్వటం ఎలా అయినప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం. అందులో మనకి ఏం చెప్తారు అంటే హృదయ కేంద్రం ఒకటి, తల కేంద్రం గురించి మనకి వివరణాత్మకంగా మనకు తెలియచేశారు. హృదయ కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, తల కేంద్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది. మరి నిన్ను నీవు సరిచేసుకుంటూ మరి ఆ తల కేంద్రం నుంచి హృదయ కేంద్రంలోకి రావాలి అని, అక్కడి నుంచి నీవు నీ సహజమైనటువంటి కేంద్రం ఏదైతే ఉందో నాభి కేంద్రం, ఆ కేంద్రం దగ్గరికి నీవు వచ్చేస్తావని మనం సోదాహరణపూర్వకంగా మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే హృదయ కేంద్రంలో ఉంటారో వాళ్ళు ఇతరులకి వెంటనే సహాయం చేయటానికి చూస్తారు. ఒక ముష్టివాడు కనిపిస్తే వెంటనే తక్షణ సహాయం చేస్తాడు. అదే తల కేంద్రంగా ఉన్నవాడైతే కనుక భవిష్యత్తులో చేయటానికి ఆలోచనలను చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడున్నటువంటి విధానాన్ని మార్చివేసి ఎలా చేయాలి, వాళ్ళకి సహాయం ఎలా ఇవ్వాలి అనేటువంటి విషయాలను ఆలోచిస్తాడు. అట్లాగే హృదయ కేంద్రంలో ఉన్న వ్యక్తి ఒక వెచ్చదనంతో ఉంటాడు అని మనం చెప్పుకున్నాము, ప్రేమతత్వంతో ఉంటాడు అని మనం చెప్పుకున్నాం. తల కేంద్రంతో ఉన్న వాళ్ళు కేవలము లెక్కలు మాత్రమే వేస్తూ ఉంటారు, అవి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని అన్నింటినీ కూడా మనం తెలుసుకొని మరి ఒకవేళ మనం గనక ఆ తల కేంద్రంలో ఉంటే ఆ తల కేంద్రం నుంచి హృదయ కేంద్రానికి మనల్ని మనం మార్చుకుంటూ మనం అసలైనటువంటి మూల కేంద్రంలోకి చేరటమే అక్కడ ఉన్నటువంటిది. ఒక్కొక్క ఇంద్రియాన్ని నీవు నీ హృదయంలోకి విలీనం చేసుకుంటూ ఉంటే అప్పుడు నీ 2 కనుబొమ్మల మధ్యలో ఒక ఖాళీ స్థలం ఏర్పడుతుంది. ఆ ఖాళీ స్థలమే దివ్యచక్షు ఉత్తేజితం అవ్వటం అనేది నువ్వు చూస్తావు. ఎప్పుడైతే దివ్యచక్షు ఉత్తేజితం అవుతుందో అప్పుడు నీవు అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితికి చేరుతావు. ఆ స్థితిలో నీవు ఉండటమే అసలైనటువంటి జీవితము అని మనకి తెలియచేశారు.
అది గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాలు. ఈరోజు మనం ఇంకొక సూత్రంలోకి ప్రవేశిద్దాం. ఇది ఇంకొక కేంద్రీకృతమయ్యేటువంటి ఒకానొక ప్రక్రియ అన్నమాట. ఏంటి అంటే, ఎరుక లేని మనస్సు మధ్యస్థంగా ఉంచండి అందాక. ఎరుక లేని మనస్సు మధ్యస్థంగా ఉంచండి అందాక సూత్రం. మనస్సు ఉంటుంది కానీ దానికి ఎరుక ఉండదు. అది ఎక్కడికైనా పోతున్నట్టు, గతంలోకైనా పోతుంది, అటు భవిష్యత్తులోకైనా పోతుంది, నిరంతరము తిరుగుతూనే ఉంటుంది. చలనమే దాని యొక్క స్థితి, మనస్సు యొక్క స్థితి ద్వంద్వమే, మనస్సు మాయ. ఇవన్నీ మనం చెప్పుకుని ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ ఎరుక లేని మనస్సు మధ్యస్థంగా ఉండాలి. అది మధ్యస్థంగా తెచ్చుకోవాలి ఆ మనస్సుని అందాక అంటాడు. అక్కడ ఈ సూత్రాలన్నీ కూడా అలాగే విడిచిపెడతాడు. సరే, ఈ సూత్రం గురించి మనం చక్కగా వివరించుకుందాం. ఇది వైజ్ఞానిక సూత్రంలా చాలా చిన్నగా ఉంటుంది, అంతే కదా. ఎరుక లేని మనస్సు మధ్యస్థంగా ఉండండి. కానీ మీ జీవితాన్నే మార్చివేసేటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి సూత్రము. మనం ఎక్కడ ఉంటున్నాము, ఏ విధంగా ఉంటున్నాము, ఇప్పుడు మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, ఇది సూత్రం. అయితే బుద్ధుడు ఈ సూత్రం మీదే తన ధ్యాన ప్రక్రియను మొత్తాన్ని అభివృద్ధి చేశాట. బుద్ధుడు మధ్య మార్గం కదండి మనం చెప్పుకుంటాం. అతని మార్గాన్ని మాధ్యహిమ్నికాయి అని అంటారంట. మాధ్యహిమ్నికాయి అంటే మధ్య మార్గము అని అర్థం. అంటే సదా అంటే ఎల్లప్పుడూ మధ్యలోనే ఉండండి. ఎల్లప్పుడూ మధ్యలోనే ఉండండి అంటే అర్థం, ప్రతి విషయంలో కూడా నీవు మధ్యలోనే ఉండాలి. ఇటు కొనకు కానీ అటు కొనకు కానీ ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. ఇది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా ఉదాహరణల్ని మనకిస్తాడు. పూర్తిగా అర్థం చేసుకుని మన జీవితాన్ని మనం చక్కగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి ఒక కథను అందిస్తున్నాడు బుద్ధుడు. రాకుమారుడు శ్రావణుని యొక్క కథ అన్నమాట. శ్రావణుడు ఒక రాకుమారుడట. మరి బుద్ధుడు ఆ శ్రావణుని రాజ్యం దిశగా అడుగులు వేస్తూ వెడతాడు. మరి ఊళ్ళో ఎక్కడో ఒక చోట ఆగుతాడు. ఆగినప్పుడు బుద్ధుడు అతని శిష్యులతో తన రాజ్యంలోకి వచ్చారు అని తెలుసుకుంటాట. శ్రావణుడు రాకుమారుడు కదా, తెలుసుకున్నాడు. తెలుసుకుని అతని మిత్ర బృందంతో కలిసి ఆ బుద్ధుణ్ణి దర్శించటం కోసం వస్తాట. ఆ బుద్ధుణ్ణి దర్శించిన వెంటనే అతను, ఆ శ్రావణుడు, బుద్ధుని యొక్క పాదాల మీద వాలిపోయి, నేను మీకు దాసోహం అయిపోతున్నాను, నేను మీ శిష్యుడిగా మారిపోతున్నాను, ఈ క్షణం నుండే నన్ను మీ శిష్యుడిగా తీసుకోండి అని అంటాట శ్రావణుడు. అనేటప్పటికీ అతని స్నేహితులు ఉన్నారు కదా, ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుందంట. ఇదేమిటి, శ్రావణుడు బుద్ధుని కాళ్ళ మీద పట్టడం ఏంటి, అతని శిష్యుడిగా మారిపోవటం ఏంటి, వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుందంట. ఎందుకని అంటే శ్రావణుడు రాకుమారుడే, సకల భోగాల్ని అనుభవిస్తూ ఉన్నవాడే, కానీ అతనికి వ్యసనాలు కూడా ఉన్నాయి. మరి మందు మగువ అనేటువంటి వ్యసనాలతో అతను పూర్తిగా ఉండిపోయి ఉన్నటువంటి వాడు. మరి ఒక్కసారిగా ఆ రాజభోగాల్ని అన్నింటిని విడిచిపెట్టుకుని, ఆ సంపదల్ని విడిచిపెట్టుకుని, మరి ఆ వ్యసనాల్ని విడిచిపెట్టుకుని ఎలా అసలు బుద్ధుడికి మరి దాసోహం అయ్యాడో వాళ్ళకి ఎవరికీ కూడా అర్థం కాలేదట. కానీ బుద్ధుడికి తెలుసు ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ పూర్తి వ్యసనలోలుడు అయి ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా ఆ వ్యసనాల నుంచి బయటికి రాగలుగుతారంట. పూర్తి వ్యసనాలు పూర్తిగా ఉండాలి. ఆ వ్యసనాల్లో పూర్తిగా ఉండిపోయినటువంటి వాళ్ళు మాత్రమే
ఒక్కసారిగా వాటి నుండి బయటకు వచ్చేసేటువంటి అవకాశం ఉంటుందంట. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతుంటే చెప్తాట, ఇది సహజమే, జరిగితే జరగవచ్చు. ఇప్పటిదాకా అతను అన్ని రాజ్యభోగాల్ని అనుభవించాడు, ఆ వ్యసనాలతో ఉన్నాడు, కానీ ఒక్క క్షణంలో అతను తన జీవితాన్ని మలుపు తిప్పుకోగలిగాడు. ఇది అతని మనస్సు యొక్క స్థితి అని చెప్తాడు. అప్పుడు వస్తాడు, ఆ బుద్ధుని వెంట వచ్చేస్తాడు. అతని రాచరికమైనటువంటి చిహ్నాలు ఉంటాయి కదా, మరి ఆ జుట్టు, ఆ కిరీటాలు, మరి ఇక్కడ పెట్టుకునేవి, మెడలో వేసుకునేటువంటివి, అవన్నీ కూడా తీసేస్తాడు. తీసేసి ఆ పట్టు వస్త్రాలను కూడా తీసేస్తాడు. తీసేసి అతని స్నేహితులకి పంపించేసి అతను ఒక్కడే బుద్ధుడితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాడట. ఇంకా ఎంతగా శ్రావణుడు ఆ బుద్ధత్వాన్ని సంపాదించుకుంటాడో చెప్తాడనమాట. బుద్ధుడు అలా తన పరివారంతో అలా తన గ్రామాలకి వెడుతూ ఉన్నప్పుడు, ఎక్కడైనా ఒక చోట ఆగినప్పుడు అతని శిష్యులకి ప్రతిరోజు మధ్యాహ్నం సమయం మాత్రమే భోజనం చేయటానికి అనుమతినిచ్చేవాట. అయితే శ్రావణుడు ఏం చేసేవాడంట, రోజు విడిచి రోజు ఆహారం తీసుకునేవాడంట. అట్లాగే ఆ బుద్ధుని శిష్యులు అందరూ, బుద్ధుడు కూడా ఒక చెట్టు నీడన కూర్చుంటే శ్రావణుడు ఒక్కడే ఆ ఎర్రటి ఎండలో వాడంట. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇంకా ఎంతో భిన్నంగా చేస్తూ ఉన్నాడు ఈ శిష్యుల కంటే కూడా శ్రావణుడు. ఇలా చేస్తూ ఉండేటప్పటికీ 3-4 నెలలు అయ్యేటప్పటికే అతని రూపు, రంగు అన్నీ మారిపోయినాయంట. మరి ఎందుకు మారవు? మరి అక్కడ రాచమందిరంలో భోగ లాలసతతో, సుఖ సంతోషాలతో వైభవోపేతంగా విలసిల్లాడు. తనకు నచ్చినటువంటి వ్యవహారాల్లో తాను ఉంటూ ఉండేవాడు. మరి అటువంటి శ్రావణుడు ఇంకా చెప్పాలి అంటే బుద్ధుని శిష్యుల్లో ఎవ్వరూ దిగంబరత్వాన్ని స్వీకరించలేరట. ఒక్క శ్రావణుడు మాత్రం దిగంబరంగా ఉండేవాట. మరి ఆ కొన్ని నెలలు అయ్యేటప్పటికే మరి అతని రూపు, రంగు మొత్తం మారిపోయింది. సరే, ఇట్లా తనని తాను హింసించుకుంటూ ఉన్నాడు శ్రావణుడు. ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు బుద్ధుడు. గమనిస్తూనే ఉండి ఒక రోజున అందరూ నిద్రిస్తూ ఉన్న తర్వాత శ్రావణుని వద్దకు వెడతాట బుద్ధుడు. వెళ్ళి, శ్రావణ, నాకు ఒక సందేహం ఉంది, నువ్వు తీరుస్తావా అంటాట. చెప్పండి మహానుభావ, నేను తీర్చగలిగే సందేహమా అంటాట. లేదు లేదు, దీనికి నువ్వే తీర్చాలి అంటాట. సరే చెప్పండి అంటాట శ్రావణుడు. అప్పుడు బుద్ధుడు అంటాట, నేను విని ఉన్నాను, నీవు సంగీతంలో కూడా నిష్ణాతుడివి అని విన్నాను. నువ్వు అట్లాగే వీణను, ఇతర పరికరాలను కూడా నువ్వు చక్కగా వాయించగలవు, అంటే వీణను మీటగలవు అని నేను విని ఉన్నాను. మరి నువ్వు గొప్ప సంగీతజ్ఞుడివి కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఆ వీణ ఉంటుంది కదా, ఆ వీణకి ముఖ్యం తీగలు కదా, మరి ఆ తీగలు ఎలా ఉండాలి? ఆ తీగలు బిగుతుగా ఉండాలా అంటే శ్రావణుడు అంటాట, లేదు లేదు, బిగుతుగా ఉంటే గనక ఆ వీణ సరిగా పనిచేయదు అంటాట. మరి అయితే వదులుగా ఉండాలా అంటాట. అప్పుడు వదులుగా ఉన్నప్పటికీ కూడా ఆ వీణ రాగాలను పలికించలేదు అంటాట. మరి ఎలా ఉండాలి అని అడుగుతాట. అప్పుడు చెప్తాట, అది అటు బిగుతుగాను ఉండకూడదు, ఇటు లూజుగాను ఉండకూడదు, అది మధ్యస్థంగా ఉండాలి. ఆ మధ్యస్థంగా ఉన్నప్పుడే ఆ వీణను మీటినప్పుడు సరి అయినటువంటి రాగం వస్తుంది, సరి అయిన విధంగా వీణ పలుకుతుంది అని చెప్తాట. అంతేకాదు, ఆ వీణ తీగల్ని సవరించగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే, వీణను అభ్యాసం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ వీణ యొక్క తీగల్ని సరిచేయలేరు. ఆ వీణ వాదన చేయాలి అంటే ఆ తీగలు సరిగానే ఉండాలి. ఏ ఒక్క తీగ సరికాని విధంగా ఉన్నా అక్కడ వాళ్ళు ఆ వీణను వాయించలేరు. మరి ఆ మధ్యస్థంగానే ఉండాలి. ఆ తీగల్ని ఎవరు సరిచేయగలరు అంటే కేవలము
ఆ వీణలో నిష్ణాతుడైనటువంటి గురువు ఉంటాడు కదా, ఆ గురువు మాత్రమే ఆ వీణ యొక్క తీగల్ని సరిచేయగలడు తప్ప ప్రారంభ సాధకులు కానీ లేకపోతే మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏమీ చేయలేరు. ఆ గురువు మాత్రమే ఆ వీణ యొక్క తీగల్ని సరిచేస్తారు. అప్పుడు మాత్రమే సరవుతుంది. కాబట్టి వీణ యొక్క తీగలు మధ్యస్థంగా ఉండాలి అని చెప్తాట. అప్పుడు బుద్ధుడు అంటాట, మరి నిజమే కదా, ఒక వీణ పలకాలి అంటేనే నువ్వు అది మధ్యస్థంగా ఉండాలని చెప్తున్నావు. మరి అటు బిగుతుగా ఉన్నా ఇటు వదులుగా ఉన్నా నీవు ఆ వీణ వాయించలేవని చెప్తున్నావు కదా. మరి నీవు ఎలా ఉంటున్నావు? మరి నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? మరి నువ్వు మధ్య మార్గంలో ఉన్నావా? లేదు కదా. నువ్వు ఒక కొనకి నువ్వు చేరిపోయావు. అంటే ఈ కొన నుండి నువ్వు ఈ కొనకి వచ్చేసావు. ఎలా? ఈ కొనలో నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని సుఖభోగాలు ఉన్నాయి, కానీ నువ్వు ఈ కొనకు వచ్చేసావు. మరి శిష్యులందరూ తీసుకుంటూ ఉన్నటువంటి విధంగా కూడా నీవు ఆహారాన్ని తీసుకోవటం లేదు. అట్లాగే అందరూ నీడన కూర్చున్నప్పుడు నువ్వు ఎండలో కూర్చుంటున్నావు. ప్రతి క్షణము నీవు నీ శరీరాన్ని నీవు హింసించుకుంటూ ఉన్నావు. కాబట్టి అది సరైనది కాదు. నీవు మధ్యస్థంగా ఉండు. నీవు ఒక గురువులాగా ఉండు. ఒక వైణిక గురువు ఎట్లాగైతే అవసరమని చెప్పావో వీణని సరిచేయటానికి, ఇప్పుడు నీవు గురువులాగా ఉండు. అదే నీకు నేను చెప్పాలి అని నేను వచ్చినటువంటి విషయము అని చెప్తాట. అంటే ఈ కథ ద్వారా మనకేం తెలియచేస్తున్నాడు అంటే బుద్ధుడు, నువ్వు మధ్యస్థంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా అని మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇంకొకటి, మనసు ఎందుకుని ఉండదు? మనసు యొక్క స్థితి ఏమిటి అంటే, మనసు ఏం చేస్తుంది అంటే కేవలం ఒక లోలకంలాగా ఒక చివరి నుండి ఇంకో చివరకు, ఒక కొన నుండి ఇంకో కొన వద్దకు నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఇది చూడండి, మనం కొద్దిగా ప్రాచీన కాలపు ఇళ్ల దగ్గరికి వెళితే గనక అక్కడ మీకు పెద్ద గోడ గడియారాలు ఉండేవి. లేదు, ఇప్పుడు మనకి రైల్వే స్టేషన్స్లో గోడ గడియారం ఉంటుంది చూడండి. అట్లాగే మనకి బస్ స్టాండింగ్స్లో కూడా ఉండవచ్చు. కొన్ని మ్యూజియంస్లో మనకి ఆ గోడ గడియారాలు మనం చూస్తూ ఉంటాం కదా. ఆ గోడ గడియారానికి ఇలా రౌండ్గా పైన ఉంటుంది కదా, కింద ఒక తిరగబడిన గరిట అనుకోండి, ఇలా కాడలాగా ఉండి కింద రౌండ్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఈ గడియారంలో ఈ ముళ్ళు ఇటుకు తిరుగుతూనే ఉంటుంది. మీరందరూ అది గమనించే ఉంటారు. అంటే ఒక లోలకంలాగా ఇటుపక్క నుంచి ఇటుపక్కకి, మళ్ళీ ఇటుపక్క నుంచి ఇటుపక్కకి తిరుగుతూనే ఉంటుంది. అది చూడండి, మనం ఏమనుకుంటాము అంటే ఇక్కడికి రాగానే అది ఆగిపోయింది అని అనుకుంటాం కదా. కానీ అక్కడ ఏం చెప్తాడంటే, ఇది ఆగటము దేనికోసం ఆగింది అంటే మళ్ళీ ఒక బలాన్ని పుంజుకొని ఇటు పక్కకి రావటానికి మాత్రమే ఇక్కడ ఆగింది. ఓహో, ఇటు పక్కకు వచ్చింది కదా, ఇక్కడ ఆగిపోతుంది కదా అని నీవు అనుకుంటున్నావేమో. మళ్ళీ అది ఇటుపక్క నుంచి మళ్ళీ ఇటుపక్కకు వచ్చి ఇక్కడ ఆగుతుంది. అంటే ఒక చివర నుండి ఇంకో చివరకు, మళ్ళీ ఈ చివర నుండి మళ్ళీ ఈ చివరకు, అంటే ఒక కొన నుండి ఇంకో కొనకు, ఇంకో కొన నుండి ఈ కొనకు, అలాగే వస్తూనే ఉంటుంది. అది ఎక్కడా ఆగదు. ఒక్కవేళ అది గనక మధ్యస్థంగా గనక ఆగిపోతే ఇంకా అది కదలలేదు. అంటే మన మనస్సు యొక్క స్థితి కూడా ఎలా ఉంటుంది అంటే, ఉంటే ఇటు ప్రక్కన ఉంటుంది ఒక విషయానికి, లేదా ఇటు ప్రక్కన ఉంటుంది, ఈ మధ్యలో అసలు ఉండదు. ఇక్కడే మీకు కోపము అనేటువంటి ఒకానొక విషయాన్ని కనుక మీరు తీసుకుంటే ఆ కోపం ఎలా ఉంటుందో చెప్తాడు. ఈ కోపము ఇక్కడ ఉంటుంది కదా, ఈ కోపము వచ్చినప్పుడు అసలు ఆ మనిషికి తెలియదట. ఆ తెలియకుండా ఏం చేస్తాడు, ఆ కోపంలోనే ఉండిపోతాడు. ఆ కోపంలోనే ఉండిపోయి తర్వాత కోపమంతా అయిపోయిన తర్వాత ఏదో
అనాల్సినవన్నీ అనేసిన తర్వాత అతను చూడండి, అయ్యయ్యో నేను అనవసరంగా అన్నానే, వాడేదో అన్నాడు, అన్నప్పుడు నేను కూడా ఊరుకుంటే బాగుండేది కదా, నేనెందుకు అన్నాను, అరే పాపం వాడు ఏమనుకున్నాడో ఏమో అని ఇక్కడ పశ్చాత్తాపడటం మొదలు పెడతాడట. అంటే అంటే మనస్సు యొక్క ఒక కొన కోపమైతే ఇంకో కొన పశ్చాత్తాపము. అంటే ఇక్కడ ఈ కొన ఆగిపోయింది అని నీవు అనుకుంటున్నావు, కానీ ఈ కొన బలాన్ని పుంజుకుని మళ్ళీ ఇటు ప్రక్కకు వస్తోంది. ఓకే, పశ్చాత్తాపం అయిపోయింది కదా, ఇక ఇంకొకసారి కోపంతో ఉండకుండా ఉంటాడా, లేదు. మళ్ళీ ఈ పశ్చాత్తాపం బలాన్ని పుంజుకుంటుందట, మళ్ళీ కోపం దగ్గరికి వచ్చేస్తూనే ఉంటుందట. ఇలా ఇటు కోపం నుండి పశ్చాత్తాపానికి, పశ్చాత్తాపం నుండి కోపానికి నిరంతరాయంగా అది తిరుగుతూనే ఉంటుంది. మనస్సు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా లోలకంలాగా ఒక చివరి నుండి ఇంకో చివరకు, ఒక కొన నుండి ఇంకో కొన వద్దకు కదులుతూనే ఉంటుంది. అట్లాగే బాగా సంపదల వెనకాల పిచ్చిగా పడేవాడు ఉంటాడు చూడండి. అసలు వాడికి ఇంకా ఏది మాట్లాడినా అదొక్కటే ఉంటుంది, సంపద సంపాదించటం సంపాదించటం సంపాదించటం. ఎలాగైతే ఉంటుందో అంత సంపాదన పిచ్చి ఉన్నటువంటి వాడు ఒక్కసారిగా తిరిగి ఆ సంపదల్ని మొత్తాన్ని విడిచిపెట్టేసి రాగలుగుతాడట. ఒక దిగంబర ఫకీరు కూడా అయిపోగలడంట. అంటే బాగా సంపదల వెనకాల ఉన్నటువంటి వాడు మాత్రమే సుమా. అంటే ఒక పక్కనుంది మనస్సు, ఆ పక్క నుంచి ఇటు కొనకి వచ్చేసిందనమాట. దిగంబర ఫకీరుగా కూడా అయిపోగలుగుతాడు. అట్లాగే ఎవరైతే గనక జీవితంలో కోరికతోనే ఉంటాడో అతడు ఆ కోరికతో బ్రహ్మచారి కూడా అయిపోవచ్చు. అంటే కేవలం ఆ స్త్రీ పట్ల ఉన్నటువంటి కోరికతో ఉన్నవాడు ఒక్కసారిగా బ్రహ్మచారి కూడా అవ్వచ్చు. అట్లాగే ఏకాంతంలోకి కూడా వెళ్ళిపోగలుగుతాడు. నిజానికి బ్రహ్మచారి దాన్ని ఆ కోరికను దాటి వెళ్ళినటువంటి వాడా కానే కాదు. ఆ కోరికను దాటి వెళ్ళడు. ఆ కోరిక ఉంటుంది, మళ్ళీ ఇటు పక్కకి రావాల్సి ఉంటుంది. ఉన్నది బ్రహ్మచర్యంతో ఉన్నానంటాడు, కానీ అతనికి లోపలంతా ఉన్నది ఆ కోరికే. కాబట్టి ఎలా ఉంటుంది అంటే మనసు యొక్క స్థితి ఇటు ప్రక్క నుంచి ఇటు ప్రక్కకి, ఈ కొన నుండి ఆ కొనకి సదా తిరుగుతూనే ఉంటుంది. అట్లాగే ఎవడైతే దుస్తుల కోసమే బతుకుతారో చూడండి, కొంతమందికి ఎలా ఉంటుందంటే మార్కెట్లో కనిపించినటువంటి కొత్త వెరైటీ బట్టలు ఏవైతే వచ్చాయో అవి కొనేస్తూనే ఉంటారు. చీరల పిచ్చి కొంతమందికి మగవాళ్ళకైతే కనుక వాళ్ళకి వేసుకునేటువంటి బట్టల పిచ్చి ఉంటుంది. అంత పిచ్చితనంగా కొనేటువంటి వాళ్ళే పూర్తిగా దిగంబరంగా అవ్వగలడు. బుద్ధుని శిష్యుల్లో శ్రావణుడు ఒక్కడే దిగంబరంగా అయ్యాడు. అందుకే ఈ కొట్ట కన కోసం మనస్సుకి ఒక సరదా అయినటువంటి ఆకర్షణ ఉంటుందంట. ఎందుకనంటే మధ్యలో ఉంటే గనక మనస్సు మరణిస్తుంది. అందుకే ఈ కొట్ట కొన కోసం మనస్సుకి ఎంత ఆకర్షణ అంటే పిచ్చిగా దాని వెంటే పరుగులు తీస్తాడు. ఆ తరువాత ఈ చివరికి వస్తాడు. మధ్యలో ఉండటం అనేది మనస్సుకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ మధ్యలో ఉన్నప్పుడు మనస్సు మరణిస్తుంది. అందుచేతనే మనస్సుకి మధ్యలో ఉండటం అనేది అసలు ఇష్టమే ఉండదు. కాబట్టి ఈ సూత్రం మనకి ఏం చెప్తానంటే ఎరుకతో మధ్యస్థంగా ఉండండి, అందాక మధ్యస్థంగా ఉండాలి. మధ్య మార్గంలో మనం ఉండాలి. మధ్య మార్గంలో ఉన్నప్పుడే మనం మనస్సుని దాటిన స్థితిని మనం చేరుకుంటాం. అందాక అంటాడు చూసారా, ఎప్పటిదాకా నీవు నీ కేంద్రాన్ని చేరుకునేదాకా నువ్వు మధ్యస్థ స్థితికి రావాల్సిందే. మరి ఇంకొక ఉదాహరణని తీసుకుందాం. కోపం అని మనం చెప్పుకుంటాం కదా, ఇక్కడ సాధారణంగా 2 రకాలైనటువంటి విషయాలను మనం తీసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను తెలుగు పండిట్గా ఒక 40 సంవత్సరాల కాలం
నేను పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ 2 రకాలైనటువంటి మనస్తత్వాలు గల పిల్లలు, తల్లిదండ్రులు కూడా మాకు తారసపడుతూ ఉంటారు. ఎట్లా అంటే ఒక్కో ఒక్కొక్క తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని పూర్తిగా కండిషన్స్లో పెడతారు. అంటే నియమ నిబంధనలతోనే పెంచుతారు వాళ్ళని. పూర్తిగా ఇక్కడే ఈ టైంకే నిద్ర లేవాలి, ఇలాగే నువ్వు స్నానం చేయాలి, ఇటువంటి టిఫినే తినాలి, ఇలాగే వెళ్ళాలి, పాఠశాలకు వెళ్ళాలి, తిరిగి రావాలి, తిరిగి రాగానే సరిగ్గా ప్రతిరోజు చేసేటువంటి ఒకానొక టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారమే చేయాలి. ఏ ఒక్కటి అటుకి ఇటుకి కూడా పోకూడదు. అట్లా ఉండేటువంటి పూర్తిగా నియమ నిబంధనలతో పిల్లలు ఉంచేసేటువంటి తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది ఏమో పూర్తి స్వేచ్ఛనిచ్చేస్తూ ఉంటారు. పూర్తి స్వేచ్ఛ. మరి ఇప్పుడు ఈ విషయానికి మరి ఆ విషయానికి ఏ విధమైనటువంటి పరిష్కారమో మనం వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఎందుకనంటే అటు పూర్తి స్వేచ్ఛను ఇవ్వకూడదు, ఇటు పూర్తిగా వాళ్ళని నియమ నిబంధనలతో కూడా బంధించకూడదు. కాబట్టి ఈ 2 ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నది మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి అంతవరకు సెలవు. ధన్యవాదాలు.